తెలంగాణ అసెంబ్లీలో మున్సిపల్ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులు పాస్ అయ్యాయి. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో 42% బీసీ రిజర్వేషన్ల కోసం బిల్లులు ప్రవేశపెట్టింది ప్రభుత్వం. 2 బిల్లుల్ని ఏకగ్రీవంగా ఆమోదించింది అసెంబ్లీ. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. బీజేపీ, కాంగ్రెస్ తలుచుకుంటే కేంద్రంలో రాజ్యాంగ సవరణ సాధ్యమేనన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ కు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయాలన్నారు కేటీఆర్. అయితే చర్చ ప్రారంభంలోనే సీఎం రేవంత్ గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం అంటే ఎవరూ కలవకుండా చేసే కుటుంబం అన్నారు రేవంత్ రెడ్డి. తాము బిల్లులు పాస్ చేసి గవర్నర్ కి పంపుతుంటే ఆయన ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపుతున్నారన్నారు సీఎం రేవంత్. చట్టాలు గుదిబండగా మారి వారి గుదిబండగా మారి అడ్డంకిగా మారడంతో ఈ ఎన్నికలు నిర్వహించడానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఎంబడే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ అడ్డంకిని తొలగించండి అని మళ్ళీ ఆర్డినెన్స్ను గవర్నర్ గారికి పంపించిన అధ్యక్ష. గవర్నర్ గారు ఆ ఆర్డినెన్స్ను కూడా వీళ్ళ మాటలు నమ్మి, ఒకప్పుడు ఆయన ఒక రాష్ట్రానికి ఆర్థిక మంత్రి, ఒకప్పుడు ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయనకి ఇద్దరి మధ్యలో మిత్రులతో ఉండి తెర వెనుక లాబింగ్ చేసి ఇది కూడా రాష్ట్రపతి గారికి పంపించండి చెప్తే ఈ ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతి గారి దగ్గరకు పోయింది అధ్యక్ష. మనం ఇక్కడ ఇంకో 10 రోజులు చర్చ చేసినా ఇక్కడ తేలదు, తెగదు. ఎందుకంటే అందరం ఒకటే అభిప్రాయంతో ఉన్నాం. తేలాల్సింది ఎక్కడ అధ్యక్ష? రాహుల్ గాంధీ గారు, మోడీ గారు ఒక ఛాయ్ దాగి ఇద్దరు డిసైడ్ చేసుకుంటే అర్ధ గంటలు ఒడిచిపోతే సార్ బిల్లు పాస్ అయిపోతుంది, రాజ్యాంగ సవరణ జరిగిపోతుంది తప్ప ఇంకోటి ఏం లేదు సార్. కాబట్టి మీరు ఇంకా 10 రోజులు హౌస్ నడిపి 10 రోజులు చర్చ పెట్టినా హాఫ్ అన్ అవర్ అయిపోయింది. మీరు కూడా కొంచెం ఎక్కడ సార్ నన్ను అందరూ మంత్రులే ఇంటర్ప్రిట్ చేస్తుంటే ఎట్ట చేయాలి సార్? అయిపోయింది 10 నిమిషాల్లో కంక్లూడ్ చేస్తాను సార్. అధ్యక్ష, మేము స్ట్రైట్ గా మా పార్టీ నుంచి అడుగుతుంది ఒకటే సార్. ఇప్పుడు మళ్ళొక్కసారి మీరు మార్చిలో బిల్లు పాస్ చేసిన దానికి దీనికి తేడా ఏంటి? నంబర్ 1, ఆ రోజు ప్రెసిడెంట్ గారి దగ్గర పంపారు. మరి ప్రెసిడెంట్ గారు ఇంకా సంతకం పెట్టకుండానే మళ్ళీ పంపడం వల్ల, మళ్ళీ చేయడం వల్ల ఎట్లా దీనికి రిలీఫ్ వస్తుంది?